ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ పై వివరించిన ఆల్ పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. దేశంలో వరద ముప్పు నివారణపై సమీక్షించారు కేంద్ర మంత్రి అమిత్ షా. టెర్రరిజాన్ని ప్రపంచ సమస్యగా చూడాలన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. ఎన్డీఏ పాలనపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ దేశాలకి వివరించిన ఆల్ పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. విదేశాల్లో పాక్ క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఎండగట్టిన ఎంపీలకు అభినందించారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతుందన్నారు. టెర్రరిజంపై పోరాటానికి ప్రపంచ దేశాలు ఏకమవ్వాలని అన్నారు ప్రధాని మోదీ. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు, వరదలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి అమిత్ షా. దేశంలో వరదల ముప్పును తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే భారీ వానలతో నష్టపోయిన నార్త్ ఈస్ట్ స్టేట్లకు అండగా ఉంటామన్నారు అమిత్ షా. టెర్రరిజాన్ని ప్రపంచ సమస్యగా చూడాలన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఉగ్రవాదం అనేది ద్వైపాక్షిక అంశం కాదన్నారు. చరిత్రను పరిశీలిస్తే ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక ఉగ్రదాడులకు పాక్తో సంబంధాలు రుజువయ్యాయని చెప్పారు. బెల్జియం పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రెవెట్తో భేటీ అయ్యారు. Finally, to make a few points about combating terrorism, we strongly believe that there must be zero tolerance for terrorism in all its forms and manifestations. In that context, it is also essential that we never yield to nuclear blackmail. This is a shared and interconnected challenge for the global community, and it is imperative that there is strong international cooperation and understanding on the matter. So finally, let me conclude by thanking High Representative Kallas for her welcome, for her hospitality today, and I look forward to continuing our dialogue. స్విట్జర్లాండ్, భారత్ మధ్య గణనీయమైన వాణిజ్య అవకాశాలు ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న గోయల్ భారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గత 30 ఏళ్లలో $270 బిలియన్ ఆర్థిక వ్యవస్థ నుంచి $4 ట్రిలియన్ ఎకానమీకి భారత్ చేరిందన్నారు. भारत की कंपनियों को जब स्विट्जरलैंड में या नॉर्वे, लिechtenstein या आइसलैंड में कुछ सामान बेचना हो तो भारत में ही उसकी रेगुलेटरी अप्रूवल्स हो जाए, और स्विस कंपनीज को अगर कुछ भारत में देना हो तो स्विट्जरलैंड में ही उनका रेगुलेटरी अप्रूवल हो जाए. ऐसा एक दो तरफा द्विपक्षीय समझौता जिससे दोनों देशों के बीच में व्यापार भी बढ़े, अलग अलग नई टेक्नोलॉजीज भारत में आ सके, इस दिशा में भी స్విట్జర్లాండ్ की सरकार और भारत की सरकार आगे बढ़ रही. ప్రధాని మోదీ పాలనలో మావోయిజం అంతం చేశామన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన ప్రకారం 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం నిర్మూలిస్తామని చెప్పారు.